లేదండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నీ తల్లి నీ కోసం ఎంత ప్రయాసపడిందో, ఎంత కన్నీరు గార్చిందో, ఎంత కష్టపడిందో, నీ తండ్రి నీ కోసం ఎలా రెక్కలు ముక్కలు చేసుకున్నాడో, ఏ విధంగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నాడో, నిన్ను చదివించాలని, ప్రయోజకుడిని చేయాలని, నీకంటూ మంచి భర్త రావాలి, నీకంటూ మంచి ఉద్యోగం రావాలి, నువ్వు బంగారం లాంటి జీవితం జీవించాలని చెప్పి అమ్మ నాన్న నీ కోసం ఎంతగా ప్రయాసపడ్డారో, అది నువ్వు గ్రహించే లోపటే అమ్మ నాన్న కన్ను మూసినట్లయితే ఆ తర్వాత గుండెలు బాదుకున్నా వారి పట్ల నీ ప్రేమను చూపించే అవకాశము నీకు దొరకదు. కాబట్టి చెప్తున్నా, అమ్మ నాన్న బ్రతుకున్నప్పుడే ఎంతగా ప్రేమించగలవో అమ్మను నాన్నను అంతగా ప్రేమించు. వారి పట్ల ఎంత ప్రేమను చూపించగలవో అంత ప్రేమను చూపించు. క్రీస్తు నీ పట్ల నా పట్ల అసామాన్యమైన ప్రేమను చూపించాడు. ఆయన బిడ్డలమైన మనము అసామాన్యమైన ప్రేమ, భర్తగా భార్య పట్ల, భార్యగా భర్త పట్ల, కొడుగ్గా కూతురుగా అమ్మ పట్ల, నాన్న పట్ల ఎంత ప్రేమ చూపించగలవో అంత ప్రేమ చూపించు. నీ భార్యకు అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళని కలుసుకోవాలని వారితో మాట్లాడాలని ఆశపడితే అడ్డు చెప్పే ప్రయత్నం చేయకు. ఎందుకంటే నిన్ను నవమాసాలు మోసినట్టుగా నీ భార్యను కూడా ఆ తల్లి నవమాసాలు మోసింది. నిన్ను కనీ పెంచి పెద్ద చేసినట్టుగా నీ భార్యను కూడా వాళ్ళ పేరెంట్స్ కనీ పెంచి పెద్ద చేశారు. కాబట్టి నీ భార్యకు తన తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి ప్రేమను చూపించే విషయంలో అడ్డు చెప్పే ప్రయత్నం చేయొద్దు. అలాగే అమ్మ సహోదరి, నీ భర్తను కని పెంచి చదివించి రెక్కల ముక్కలు చేసుకుని ప్రయోజకుడిని చేసి ఉద్యోగం వచ్చేదాకా అండగా నిలబడి తనను ఒక ఇంటివాడిని చేయాలని చెప్పి నీకిచ్చి కట్టబెట్టిన తరువాత ఆ అత్తను ఆ మామను ఇంట్లోంచి బయటికి గెంటించేసే ప్రయత్నం చేయ మాకు. ఎంతమంది నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారో, పెళ్ళయి 6 నెలలే కదా అయ్యింది. అవునన్న 6 నెలలు అయ్యింది. వాడు ఎందుకు వచ్చింది గొడవ? ఓ కండిషన్ పెట్టిందన్న. ఏంటా కండిషన్? మీ అమ్మ నాన్న మన ఇంట్లో ఉంటే నేను కాపురం చేయను. మీ అమ్మ నాన్న మన ఇంట్లో ఉంటే కాపురం చేయను. నీకు మంచి ఉద్యోగం ఉంది, కంపెనీ వాళ్ళు నీకు కారు ఇచ్చారు, కంపెనీ వాళ్ళు నీకు చక్కని ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు ఎవరి కోసం ఇచ్చారు? నీ కోసం ఇచ్చారు. నువ్వు ఎవరిని చేసుకున్నావు? నన్ను చేసుకున్నావు. నువ్వు నేను సుఖపడాలి, కానీ ఆ ముసలోళ్ళు ఇక్కడ ఎందుకు? ఆ కారు ఇచ్చారంటే వీడు బాగా చదివాడు కాబట్టి, వీడు బాగా చదివాడంటే వాళ్ళు రెక్కల మొక్కలు చేసుకుని చదివించారు కాబట్టి, వాళ్ళు ఆ మొక్కను నాటారు, ఆ మొక్కకు నీళ్లు పోశారు, ఆ మొక్క చచ్చిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, ఏమైనా ఎండ వచ్చినా దాన్ని జాగ్రత్తగా భద్రంగా మొక్కను కాపాడుకుంటూ పెంచి పెద్ద చేశారు. అది ఇప్పుడు చెట్టు అయింది, కాపు కాసింది, ఫలాలు బాగా వచ్చినాయి. ఇప్పుడు నిన్నగాక మొన్నొచ్చిన భార్య అంటుంది, ఈ చెట్టు నాది, ఆ చెట్టుకున్న ఫలాలన్నీ నేనే తినేసి ఒళ్ళు ఇంత లావు చేసుకుంటా. అవునా? ఎంత దారుణం అండి. నాటి కాపాడి పెంచి పెద్ద చేసినటువంటి తల్లి తండ్రికి హక్కు లేదా? ఆ చెట్టు ఫలించే ఫలాలు తినడానికి హక్కు లేదా? లేదా? ఎందుకని? నువ్వు నా సొంతం. బోడి నీ సొంతం. 25 సంవత్సరాల తర్వాత నువ్వు నా సొంతం అంటున్నావు.
నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్నా సొంతం అంటున్నావు. నువ్వు నీ సొంతం కాకముందు 25 సంవత్సరాలు వాళ్ళు నీ భర్తను చదివించారు, పెంచి పోషించారు, ప్రయోజకుని చేశారు. ఈరోజు తను కలిగి ఉన్న సమస్తానికి ఆధారం కన్నటువంటి తల్లి తండ్రి. వాళ్ళను నిర్లక్ష్యం చేసి నువ్వు ఒకవేళ వాళ్ళని బయటికి గెంటేసినట్లయితే రేపొద్దున నీకు తగిన కోడలే వస్తుంది. మోసపోవద్దు. దేవుడు ఏం విత్తుతావో కోయక తప్పదు. సాధారణంగా బైబిల్లో కూడా కుమారుడే తల్లి తండ్రి బాధ్యతలు తీసుకోవాలి. మన కల్వరి టెంపుల్లో ఏ కోడలు కూడా కసాయి కోడలుగా ఉండడానికి వీల్లేదు. మన కల్వరి టెంపుల్లో ఏ అల్లుడు కూడా కసాయి అల్లుడుగా ఉండడానికి వీల్లేదు. ఏ రోజు నా భార్య తన పుట్టింటికి వెళ్ళాలి అని ఆశపడినా ఎప్పుడు నేను రిస్ట్రిక్ట్ చేయలా, ఎప్పుడు నేను వద్దనలా. ఏ రోజు వాళ్ళు నా భార్య తన పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడాలని ఆశపడితే ఎప్పుడు నేను రిస్ట్రిక్ట్ చేయలా. ఎందుకని నాకు పేరెంట్స్ ఉన్నట్టుగానే నా భార్య కూడా పేరెంట్స్ ఉన్నారు. అర్థమవుతున్న సహోదరి సహోదరులు, ఒకవేళ నీ భార్యకు తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ లేకపోయినట్లయితే, దేవుడు నిన్ను దీవించినట్లయితే నీ భార్య పేరెంట్స్ కూడా నువ్వు అండగా నిలబడాలి. అది నీ బాధ్యత. ఒక నిమిషం ఆగండి. మీకు అసలు ఉందా, బుద్ధి ఉందా అడుగుతున్నా. మీరు ఏం చెప్పా? మీ భార్య పేరెంట్స్ను కూడా మీరు చూసుకోవాలంటే అన్నారా? ఇందాక వీళ్ళని చూసి ఏమన్నాను? నీ భర్తను కన్నారు వాళ్ళు, పెంచారు వాళ్ళు, పెద్ద చేశారు వాళ్ళు, అలాంటి తల్లిని అలాంటి తండ్రిని మీరు జాగ్రత్తగా ఒక్కళ్ళు చప్పట్లు కొట్టారా? ఏమిటో మరి నాకు అర్థం కాల. ఇందాక అనుకున్నాను మీరందరూ తెగ చప్పట్లు కొడతారేమని చెప్పి. ఇప్పుడు మీకు అర్థం కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి మంచోళ్ళో అది మీరు చూసుకోండి. నాకెందుకు మధ్యలో వాస్తవం అర్థం చేసుకోండి. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మనం ప్రేమ చూపిద్దాము అన్నా సరే ప్రేమ పొందుకునే వాళ్ళు మనకు దక్కరు. కోడళ్ళు వినండి, ఒకరోజు ఖచ్చితంగా నువ్వు ఏడుస్తావు. మా అత్తను బాధ పెట్టా, మా మామను బాధ పెట్టా, అలా చేయకుండా ఉండాల్సిందే. సహోదరులు అల్లుళ్ళు వినండి, మామను బాధపడ్డా, కట్నం 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 అని చెప్పి కాకిలాలు పీల్చుకున్నా, రక్తం పీల్చా, చేసింది తప్పు. నువ్వు బాధపడి ప్రేమ చూపించే లోపటే అవకాశాలు పోతాయి. దేవుడు మనల్ని ప్రాణంగా ప్రేమించాడు, అసామాన్యమైన ప్రేమను చూపించాడు. కారణం తెలుసా? మనం అసామాన్యమైన ప్రేమను చూపిస్తామని. కాబట్టి చెప్తున్నా,